అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీచర్ టెక్స్. తెలంగాణ రాష్ట్రంలో ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి కొరకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క పాఠశాలలో విద్యాలయాల్లో 6వ తరగతిలో 60 సీట్లను నింపడానికి అర్హులైన విద్యార్థుల ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు అయితే స్వీకరించబడుతున్నవి. వీటిలో ఒక 30 బాలులకి ఇంకొక 30 బాలికలకైతే అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో రాత పరీక్ష ద్వారా మెరిట్ పొందిన ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం అయితే మనకు సీటు అలాట్మెంట్ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ సీట్లు వచ్చేసి మనకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, మహబూబాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం అయితే వీటిల్లో ఇక్కడ చూపించినట్టుగా మనకు ప్రతి దాంట్లో 60 సీట్లు 30 అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల వయసుకి కట్ ఆఫ్ డేట్ అయితే 31 మార్చ్ 2024. ఇక్కడ 6th క్లాస్కి మనకు 10 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఇక్కడ వికలాంగుల విద్యార్థులకైతే గరిష్ట వయోపరిమితి ఒక 2 సంవత్సరాలు అయితే ఎగ్జంప్షన్ ఉంటుంది. అయితే దీనికి అర్హులు ఏంటంటే 5వ తరగతికి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ఉండాలి. అయితే 6వ తరగతి ఏకలవ్య గురుకుల విద్యాలయంలో విద్యా బోధన అంతా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. సిలబస్ వచ్చేసి CBSE ఉంటుంది. అయితే తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా రాత పరీక్షకైతే అర్హులు, వీళ్ళు అయితే రాసుకోవచ్చు. అయితే గిరిజన విద్యార్థులందరికీ నిర్దిష్ట రిజర్వేషన్ అనేది లేకుండా డైరెక్ట్ మెరిట్ ప్రకారం సీట్లు ఇస్తారు. అయితే విద్యార్థికి సంబంధించిన జిల్లాలో విద్యాలయం లేకపోయినా సమీపంలో ఉన్న గురుకుల విద్యాలయంలో అయితే అప్లై చేసుకోవచ్చు. అయినప్పటికీ ప్రతి ఏకలవ్య గురుకుల విద్యానందుల సీట్లో 30% సీట్లు మెరిట్ ఆధారంగా, స్థానిక జిల్లా ఆధారంగా వారికి మెరిట్ ఆధారంగా అయితే ఇస్తారు. అయితే 60 సీట్లలో 48 సీట్లు గిరిజన బాలబాలికలకు, 3 సీట్లు ఆదివాసీ గిరిజనులకు, ఇంకొక 3 సీట్లు డినోటిఫైడ్ ట్రైబ్ అంటే సంచార గిరిజనులు కానీ పాక్షిక సంచార గిరిజనులు వీళ్లకు, మిగిలిన 6 సీట్లు అయితే నెక్స్ట్ తీవ్రవాదుల దాడిలో తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులు, ప్రాణాలు కోల్పోయిన పోలీసు, పారామిలిటరీ, సాయుధ దళ సిబ్బంది వీళ్ళకి, నెక్స్ట్ కోవిడ్ ఎఫెక్టెడ్ వాళ్ళు అంటే కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు, తండ్రిని కోల్పోయి కేవలం తల్లి సంవత్సరంగా వాళ్ళకు, అలాగే అనాథ విద్యార్థులకు, ఇలాంటి వారికి మిగిలిన 6 సీట్లు అయితే ఇస్తారు. విద్యార్థుల యొక్క అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు. 100 రూపాయలు అయితే ఫీజు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో 100 మార్కులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అంటే ఉంటుంది. ఇక్కడ దరఖాస్తు ప్రారంభ తేదీ చూసుకోవచ్చు మనం 22 ఫిబ్రవరి నుంచి చివరి తేదీ 22 మార్చ్ వరకు అయితే ఉంది. మనకు రాత పరీక్ష 21 ఏప్రిల్ రోజు అయితే జరుగుతుంది. దీంట్లో 100 మార్కులకు సంబంధించి మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్లు, అర్థమెటిక్ టెస్ట్ 50, లాంగ్వేజ్కి సంబంధించి 25 క్వశ్చన్లు, ఈ విధంగా మొత్తం 100కి అయితే వస్తాయి. ప్రతి ఒక్క ప్రశ్నకి 1 మార్క్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా మనకు సలహాలు, ఏమన్నా డౌట్లు అయితే ఉంటే ఇక్కడ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మనం దీనికి సంబంధించి ఏమైనా టెక్నికల్గా మనం సాల్వ్ అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే మీరు ఓపెన్ చేస్తే ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయ సంస్థ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో ఆన్లైన్ పేమెంట్, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటాయి. PDF నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఈ PDFని అయితే చూడొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ.